ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిః పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహారస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. జై గురుదేవ్. జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమతాంధ్ర మహాభారతంలో ఆది పర్వము చతుర్థాశ్వాసము 15వ భాగంలోకి వెళ్తున్నాము. 14వ భాగంలో మనము చదువుకున్నాం. ఇక సత్యవతి తన పుత్రుడైనటువంటి విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు ఇద్దరు చనిపోతారు. అయితే విచిత్ర వీర్యుడు చనిపోయాక ఎలాగా అని ఆలోచిస్తున్నప్పుడు వంశము ఎలా ఉద్ధరించాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవర న్యాయం గురించి చెబుతాడు భీష్ముడు. ఆ దేవర న్యాయాన్ని అనుసరించి పరమ భాగవతుడైనటువంటి పరమ మునీశ్వరుడైనటువంటి ఉత్తముడైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి బ్రహ్మతో సమానుడైనటువంటి ఆ వేదవ్యాస మహామునిని పిలుస్తుంది. తన కొడుకైనటువంటి వేదవ్యాసుని పిలిచి ఆయనకి ఆజ్ఞ ఇస్తుంది. ఆవిడ ఆజ్ఞ ప్రకారము అంబాలికకి అంబికకి ఇద్దరికి ఇక చక్కగా వాళ్ళిద్దరికి సంతానాన్ని అనుగ్రహిస్తాడు. అయితే అంబాలిక ఆయన ఎప్పుడైతే వస్తాడో ఆయనను చూసి భయంతోటి కళ్ళు మూసుకుంటుంది ఆవిడ. అందుకని ఆ తల్లి చేసిన లోపం నుంచి దోషము నుంచి ఆయన పుట్టేటువంటి సంతతి ధృతరాష్ట్రుడు ఎన్నో 10,000 ఏనుగుల బలంతో పుట్టాడు, కాకపోతే పుట్టుగుడ్డి అవుతాడు అని చెప్తాడు. ఇక ఈరోజు ముందుకెళితే 257 అంబాలికకును గుణరత్నాంబుది పాండుర విరాజితాంగుడు ప్రభవించం పాండురాజు గురు వంశంభు ప్రతిష్ఠింప ధర్మ సర్వజ్ఞుండై. తాత్పర్యం: అంబాలికకు కూడా సద్గుణాలనే రత్నాలకు సముద్రం వంటి వాడును, తెల్లని రంగుతో ప్రకాశించే మేనుకలవాడు అయిన పాండురాజు కురువంశాన్ని స్థిరంగా నిలపటానికి సర్వధర్మాలు తెలిసిన వాడిగా పుట్టాడు. ఇక అంబాలిక కూడా ఆవిడకి కూడా సద్గుణాలనే రత్నాలకి సముద్రం లాంటి వాడట ఈ పాండురాజు. తెల్లని రంగుతో ప్రకాశించే శరీరం కలిగినటువంటి ఈ పాండురాజు కురువంశాన్ని స్థిరంగా నిలపటానికి ఈయన పుట్టాడట. 258
వచనం: ఇట్లు క్రమంబునంబుట్టిన ధృతరాష్ట్ర పాండు కుమారులకు బ్రాహ్మణ సమేతుండై భీష్ముండు జాత కర్మాది క్రియనలనరించినంత నాంబికేయు జాత్యందుంజూచి దుఃఖితయై సత్యవతి వెండియు బారాశర్యుండు దలంచుచుడు నా క్షణం భయం మునివరండు వచ్చి పని ఏమి అని అన్న నీ అంబికకు ప్రథమ పుత్రుండంధుండయ్యే నింక నొక్క కొడుకు రూపవంతుండబడియుమనినా నియతాత్మయగునేని సుపుత్రుండు పుట్టుననవుడు సత్యవతి తొల్లింటి ఎట్ల కోడలి నియోగించిన నక్కోమలి అమ్మునివరు వికృత వేష రూప గంధంబుల కోపకరోసి తన దాసిననేక భూషణాలంకృతం చేసి తన శయన తలంబన నుండం వంచిన వ్యాస భట్టారకుండు వచ్చి దాని చేసిన ఇష్టోపభోగంబులందుష్టుండై దాని కింబుత్రదానంబు చేసిన. తాత్పర్యం: ఈ విధంగా ధృతరాష్ట్రుడు పాండురాజు వరుసగా పుట్టగా వారికి భీష్ముడు బ్రాహ్మణులతో కూడి జాతకర్మ మొదలైన సంస్కారాలను చేయించగా సత్యవతి అంబిక కొడుకును పుట్టుగుడ్డివాడిగా తెలుసుకుని దుఃఖించి మరల వ్యాసుడిని తలచింది. ఆ మునివరుడు వెంటనే వచ్చి పని ఏమున్నది అని అడగగా ఈ అంబికకు పుట్టిన మొదటి కొడుకు గుడ్డివాడైనాడు కాబట్టి రూపవంతుడైన మరొక కొడుకును ఆమె యందు పొందుమని అడిగింది. ఆమె నిగ్రహం కలిగిన హృదయంతో ఉంటే మంచి కొడుకు పుట్టగలడని వ్యాసుడన్నాడు. ఆ మాట విని సత్యవతి ఇది వరకు వలనే కోడలైన అంబికను ఆజ్ఞాపించింది. ఆమె ఆ ముని యొక్క వికారమైన వేషాన్ని, ఆకారాన్ని, మేని వాసనను సహించలేక అసహ్యించుకుని తన దాసినొక దానిని పెక్కు సొమ్ములతో అలంకరించి తానుండవలసిన సజ్జ మీద ఆమె ఉండేటట్లు ఆజ్ఞాపించింది. వ్యాస మహర్షి ఆ దాసి ప్రీతితో చేసిన కామక్రీడలకు సంతోషించి ఆమెకు పుత్ర సంతానాన్ని ఇవ్వగా ఇక ధృతరాష్ట్రుడు పాండురాజు వరుసగా పుడతారు. ఇక భీష్ముడు వాళ్ళకి జాతకర్మలు చేస్తారు. ఆ తర్వాత సత్యవతి అంబిక కొడుకు పుట్టుగుడ్డువాడిగా పుట్టేటప్పటికి ఆమె బాధపడుతుంది. మళ్ళీ వ్యాసుడిని తలుచుకుంటుంది. తలుచుకున్న వెంటనే వ్యాసుడు వస్తాడు. అమ్మా ఏమి అని అడిగితే అంబికకు పుట్టిన మొదటి కొడుకు పుట్టుగుడ్డివాడయ్యాడు కాబట్టి ఇంకో కొడుకును ఆమెతో పొందు అని అడుగుతుంది. అంటే అప్పుడు అంటాడనమాట వ్యాసుడు, ఆమె నిగ్రహం కలిగిన హృదయంతో ఉంటే మాత్రమే మంచి కొడుకు పుట్టగలడు అని వ్యాసుడు అంటాడు. సరే అని సత్యవతి వెళ్ళి ఇదివరకు లాగానే కోడలైన అంబికకు చెప్పింది. అమ్మ నువ్వు మళ్ళీ ఇలాగా చేయాలి, మంచి సంతానాన్ని పొందాలి నువ్వు అంటే, ఇక అంబికకేమో ఆయన యొక్క వేషము ఆకారము సహించలేక అసహించుకుంటది. ఇక ఆమె ఏం చేస్తుంది, తన దాసిని అనేక ఎన్నో సొమ్ములతో అలంకరించి తానుండవలసిన శయ్య మీద ఆమె నుండిస్తుంది. ఇక వ్యాస మహర్షి వస్తాడు. ఆ దాసితో ప్రీతిగా చేసిన ఆవిడతోటి కామక్రీడలు చేస్తాడు. ఆమె ఇష్టంగానే ఒలొంగుతుంది. దాంతో ఆమెకు పుత్ర సంతానాన్ని ఇస్తాడు. 259 చండకోపుడైన మాండవ్యమునివరు శాపమున జముండు సంభవిల్లే విదురుడనగ ధర్మ విదుడు పారాశర్యు వీర్యమునను భూవి నవార్య బలుడు. తాత్పర్యం: తీవ్ర కోప స్వభావుడైన మాండవ్య మహర్షి పెట్టిన శాపం కారణంగా యముడు భూలోకంలో వేదవ్యాసుడి వీర్యం వలన ధర్మశాస్త్ర పండితుడు ఎదురులేని బలం కలవాడు అయిన విదురుడుగా పుట్టాడు. ఇక తీవ్ర కోప స్వభావుడైనటువంటి మాండవ్య మహర్షి శాపం పెడతాడు యముడికి. ఆ శాపవశాత్తు ఈయన భూలోకంలో వేదవ్యాసుడి వీర్యం నుంచి ధర్మశాస్త్ర పండితుడు ఎదురులేని బలం కలిగినటువంటి విదురుడుగా పుడతాడు యమధర్మరాజు ఇక్కడ ఆ దాసికి. 220 అనిన విని జనమే జయుండు వైశంపాయను నకిట్లని అనగా విని జనమే జయుడు వైశంపాయనుడితో ఈ విధంగా అన్నాడు. 261 మాండవ్యోపాఖ్యానం. సకల జీవరాశి సుకృత దుష్కృత ఫలమెరిగి నడుపుచున్న ఎట్టి ధర్ముడంద శూద్రయోని యందు మాండవ్యుచే శప్తుడయ్యదేల సంభవించే. తాత్పర్యం: సమస్త జీవ సమూహాల పుణ్య పాపాల ఫలాలను తెలిసి వాటికి తగిన ధర్మం నడుపుతూ ఉన్నటువంటి యమధర్మరాజుకు మాండవ్యుడి చేత శపింపబడి శూద్రవనితకు పుట్టే స్థితి ఎందుకు కలిగింది? ఇక ఈయనకి డౌట్ వచ్చింది. జనమేజయుడికి వైశంపాయనుడిని అడుగుతున్నాడు. ఎందుకంటే ఎక్కడ యమధర్మరాజు, ఇక్కడ మానవ స్త్రీకి, అది ఏంటి శూద్రవనితకి ఎలా పుట్టడం అనేసి ఆయనకి అనుమానం వచ్చి, అసలు ఈయన యమధర్మరాజు అంటేనే సంవర్తి, ఆయన
జీవుల యొక్క పుణ్య పాపాలను బేరీజు చేస్తూ వాళ్లకు తగినటువంటి ఫలాలను అనుగ్రహించేటువంటి ఆయన. అలాంటి యమధర్మరాజు మాండవ్యుడి చేత ఎలా శపించబడ్డాడు? దానికి తోడు శూద్ర వనిత కది పుట్టే స్థితి ఆయనకి ఎందుకు కలిగింది అని అడుగుతాడు. విశేషం, ఈ పద్యానికి బదులు సకలలోక ధర్మమూర్తి అయిన యముండు శూద్రుండై పుట్టుటయు మాండవ్యమునివరుండు శాపం బిచ్చుటయు నానతిమ్మనిన వానికి అనే వచనం ఒక ప్రతిలో కనబడుతున్నదని శ్రీమదాంధ్ర మహాభారత సంశోధిత ముద్రణం చెబుతున్నది. వచనం 262. అని అడిగిన వానికి వైశంపాయనుండిట్లని చెప్పే, మాండవ్యుండను బ్రహ్మర్షి దొల్లి మహీవలయంబునం గల తీర్థంబులెల్లనేకచార్యై సేవించి యొక్క నగరంబున నెడగలుగు నడవిలో నాశ్రమంబు గావించి తద్వార వృక్షమూలంబున నూధ్వబాహుండై మౌనరుతంబునందపంబు సేయుచున్న నన్నగరంబు రాజు నత్తంబు మృచ్చిలికొని మృచ్చు లారెకుల చేత నమధావ్యమానులై మాండవ్యు సమీపంబునంబారి అయ్యాశ్రమంబులోడాగిన వారి వెనుదగలి వచ్చిన యారకులమ్మునంగని రాజధనాపహారులైన చోరులు నీ యొద్దన పారరటవోయిరెరుంగుదేని చెప్పుమనిన నమ్ముని మౌనవ్రతుండుగావున బలుకకున్నంగినిసి అయ్యాశ్రమంబులో జొచ్చి వెదకి ధనంబు తోడనా మృత్యులం బట్టికొని. తాత్పర్యం, ఆ విధంగా అడిగిన జనమేజయుడికి వైశంపాయనుడు ఈ విధంగా చెప్పాడు. పూర్వం మాండవ్యుడనే బ్రహ్మర్షి ఒంటరిగా భూమండలంలో ఉన్న పుణ్యతీర్థాలన్నిటినీ తిరిగి సేవించి ఒక పట్టణానికి కొంత దూరంగా ఉన్న అడవిలో ఆశ్రమం కట్టుకొని దాని ద్వారంలో ఉన్న వృక్షం మొదట్లో చేతులు పైకెత్తి ఉంచి మౌనవ్రతంతో తపస్సు చేస్తూ ఉండగా ఆ పట్టణపు రాజు యొక్క ధనాన్ని దొంగిలించి దొంగలు తలారులు తమను వెంటాడుతూ ఉండగా మాండవ్యుడి సమీపానికి పరుగెత్తి ఆ ఆశ్రమంలో దాక్కున్నారు. ఆ దొంగలను వెంటాడి వచ్చిన తలారుల ఆ మునిని చూచి, రాజధనం దొంగిలించిన దొంగలు నీ దగ్గరికే పరిగెత్తి వచ్చారు, నీకు తెలిస్తే వారి జాడను చెప్పుమని అడుగగా ఆ ముని మౌనవ్రతంలో ఉండటం చేత మాట్లాడకుండా ఉండగా కోపగించి ఆశ్రమంలో ప్రవేశించి ఆ దొంగలను పట్టుకొని. ఇక జనమేజయుడు అడిగేటప్పటికి వైశంపాయనుడు చెప్తున్నాడు. ఏంటి? పూర్వం మాండవ్యుడనే బ్రహ్మర్షి, ఈయన పాపం ఒంటరిగా భూమి మీద ఉన్నటువంటి అన్ని పుణ్యతీర్థాలలో తిరిగి ఆ తీర్థాల స్నానం ఆచరించి చక్కగా సేవిస్తూ ఉంటాడు. అలా ఆయన ఒక పట్టణం దగ్గరికి వచ్చి కొంత దూరంలో ఆ పుణ్యతీర్థంలో స్నానం చేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న పట్టణం ఉంటుంది. ఆ పట్టణం నుంచి కొద్దిగా దూరంగా అడవిలో ఆశ్రమం కట్టుకొని ఉంటాడు. అక్కడ ఆ ఆశ్రమం కట్టుకొని ఆ ఆశ్రమం ద్వారం ఎదుటగా చేతులు పైకెత్తి మౌనవ్రతంతో తపస్సు చేస్తూ ఉంటాడు ఆయన. ఈ లోపల ఆ పట్టణపు రాజు యొక్క ధనాన్ని దొంగిలించి కొంతమంది దొంగలు పారిపోతూ ఉంటే వాళ్ళని భటులు వెంటాడుతూ వస్తూ చూస్తారు. ఆ వాళ్ళు మాండవ్యుడి ఆశ్రమంలోకి దూరిపోతారు, వెళ్ళి దాక్కుంటారు. అది చూస్తారు ఈ భటులు. వచ్చి ఈయన్ని అడుగుతారు, ఇదిగో రాజధనం దొంగిలించిన దొంగలు నీ దగ్గరకే వచ్చారు, మేము చూసాము, వాళ్ళ జాడ తెలిస్తే చెప్పు, వాళ్ళ గురించి చెప్పు అంటే పాపం ఆ మునేమో మౌనవ్రతంలో ఉంటాడు. అందుచేత ఆయన మాట్లాడు. దాంతో కోపం చేసుకుని వీళ్ళు ఆశ్రమంలోకి వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకుంటారు. 263. తాన చోరులకను దాపికాడై వేషధారి మిన్నకేని తపము సేయుచున్నట్టు పలకకున్నవాడని ఎగ్గులాడి ఆరెకులు నయంబులేక. తాత్పర్యం, ఆ మునియే దొంగలకు సంధానం చేసే దళారి అని వేషం వేసుకుని మౌనంగా తపస్సు చేస్తున్నట్లు మాట్లాడకుండా ఉన్నాడని నిందలు పలికి తలారులు నీతిమాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ మునే దొంగలకి సహాయం చేసి మధ్యవర్తి దళారి అనేసేసారు. ఇక ఈ ముని వేషం వేసుకుని మౌనంగా తపస్సు చేస్తున్నట్లు మాట్లాడకుండా నాటకాలు ఆడుతున్నాడు అని నిందలు వేశారు. నీతి తప్పి ఆ భటులు. 264 వచనం. మాండవ్యునా మృత్యులతోన కట్టికొని వచ్చి రాజున కుంజూపి ధనం బొప్పించిన రాజునా మృత్యులం జంపించి తపోవేషంబుననున్న మృత్యునియం మాండవ్యుని పురంబు వెలుపల శూల ప్రోతుంజేయించిన. మాండవ్యుడిని ఆ దొంగలతో కలిపి కట్టి తీసుకొని వచ్చి
రాజుకు చూపి ధనాన్ని ఒప్పగించగా రాజు ఆ దొంగలని చంపించి తపస్వి వేషంలో ఉన్న దొంగగా భావించి ఆ మాండవ్యుడిని నగరం వెలుపలి భాగంలో ఇనుప శూలానికి గుచ్చబడిన వాడై పొరుత వేయబడిన వాడై. ఇక మాండవ్యుణ్ణి ఆ దొంగలతో కలిపి కట్టి తీసుకొచ్చేస్తారు ఈ భటులు. రాజుకు చూపిస్తారు. వాళ్ళు దొంగలించిన ధనాన్ని ఆయనకు అప్పచెప్తారు. రాజు దొంగతనం చేసిన దొంగల్ని చంపించేస్తాడు. అయితే ముని వేషంలో ఉన్నటువంటి ఈ మునిని ఈ ఈ ముని వేషంలో ఉన్నాడు అని ఒక దొంగగా భావించి మాండవ్య మునిని ఏం చేస్తారు, అందరికీ బుద్ధి చెప్పాలి అనేటట్లుగా నగరం వెలుపల ఒక ఇనుప శూలానికి ఆయన గుచ్చిస్తారనమాట. గుచ్చేసి కొరత వేస్తాడు. 265. మునివరుడిట్లుండి యుధనమనమునతి శాంతుడై సమత్వమున దపమ్మనరించననశనుండయ్యును బహుకాలంబు ప్రాణయుక్తండగుచున్. తాత్పర్యం: మునిశ్రేష్ఠుడైన మాండవ్యుడు ఆ విధంగా కొరతవేయబడి కూడా తన మనస్సులో ఎటువంటి వికారము లేని శాంతభావంతో సుఖదుఖాలలో కలత చెందని యోగ చిత్తముతో ఆహారము తినకపోయినా చాలా కాలం ప్రాణాలతో కూడిన వాడై తపస్సు చేశాడు. ఇక మాండవ్యుడు మునిలలో శ్రేష్ఠుడండి. ఆయన పాపం ఆ రకంగా ఆయన శిక్ష వేయబడినా కూడా అస్సలు తన మనసులో ఆ రాజు మీద గాని, దొంగల మీద గాని, భటుల మీద గాని ఎటువంటి ద్వేషాలు లేకుండా శాంతంతో సుఖము దుఃఖము వీటి రెండిటితోనూ కలత చెందని పెట్టినటువంటి యోగ చిత్తంతో ఆయన ఆహారం లేకపోయినా సరే ఎంతో కాలం ప్రాణాలతో ఉండి తపస్సు చేశాడట. ఆయన ఎలాగా? శూలానికి గుచ్చపడి. మరి అక్కడ శరీరానికి వచ్చే నొప్పి ఆయన పట్టించుకోవట్లేదు. ఇక్కడ మనసుకి ఏ నొప్పి కలగచ్చు? మనలాంటి వాళ్ళైతే అయ్యో అన్యాయంగా మనము ఈ అన్యాయం అయిపోయాము, ఇలాంటి నిందలు పడ్డామని అపనిందలకు గురయ్యామని బాధపడతాం. అది కూడా లేదు ఆయనకి. అంతటి శాంత స్వభావి అయ్యి ఆయన అలా తపస్సు చేస్తాడు. 266 వచనం: ఇట్లు శరీర దుఃఖంబుదలంపక తపంబు సేయుచున్న యమ్ముని తపంబు పేర్మికి మెచ్చి మహామునులు పక్షులై రాత్రి వచ్చి మునీంద్ర ఇట్టి మహాతపస్వివైన నీకిట్టి దిక్కంబుగా వించిన వారెవ్వరని అడిగిన వారికి నమ్మాండవ్యుండిట్లనియే. తాత్పర్యం: ఈ విధంగా దేహానికి కలిగిన బాధను పట్టించుకోక తపస్సు చేస్తున్న ఆ ముని తపస్సు యొక్క అతిశయానికి మెచ్చి గొప్పవారైన ఋషులు పక్షుల ఆకారంతో రాత్రివేళ వచ్చి, ఓ మునిశ్రేష్ఠుడా, ఇటువంటి గొప్ప తపస్వివైన నీకు ఇటువంటి బాధ కలిగించిన వారెవ్వరు అని అడుగగా వారికి ఆ మాండవ్యుడు ఈ విధంగా అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? పాపం ఆ ముని ఎలాంటి శరీరానికి అంత బాధ కలిగినా కూడా పట్టించుకోకుండా తపస్సు చేస్తున్నాడు కదా. ఆ గొప్పదనానికి వేరే గొప్ప గొప్ప ఋషులందరూ పక్షుల ఆకారంతో వచ్చేసారు. పక్షి రూపాలు తీసుకుని వచ్చి అంటున్నారు, ఓ మునిశ్రేష్ఠ, ఇంతటి గొప్ప తపస్వి నువ్వు, నీకు ఇలాంటి బాధ కలిగించిన వాళ్ళెవరయ్యా అని అడిగితే మాండవ్యుడు ఇలా అన్నాడట. 267. ఎరిగెరిగి నన్నడు గంగనేల దీని సుఖము దుఃఖంబు ప్రాప్తించు చోట నరుడు దగిలి తన కర్మ వశమున దనరు దానకర్తగా కన్యులకునేమి కారణంబు. తాత్పర్యం: మీ ప్రశ్నకు సమాధానం మీకు బాగా తెలిసి కూడా నన్నడగటం దేనికి? నరుడు తన పూర్వ పుణ్య పాప కర్మల ఫలంగానే సుఖదుఖాలను పొందేటప్పుడు అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి నరుడు తన కర్మఫలాలకు తానే కర్త అవుతాడు, కానీ ఇందులో ఇతరులు కారణం ఎందుకు అవుతారు? ఇంకా చెప్తున్నాడు అనమాట ఆయన. అయ్యా, మీకందరికీ సమాధానం తెలుసు, తెలిసినా నన్ను ఎందుకు అడుగుతున్నారు? మనిషి తన పూర్వజన్మలలో చేసినటువంటి పాపపుణ్యాల కర్మల నుంచి వచ్చిన ఫలితం కారణంగానే సుఖాలను దుఃఖాలను పొంది అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి మనిషి తన కర్మఫలాలకు తానే కర్త అవుతాడు, కానీ ఇందులో వేరే వాళ్ళు కారణం ఎందుకు అవుతారు అని అంటున్నాడు. అంటే ఇది మనం అందరం చాలా చాలా ఆలోచించాలండి. మనం మన జీవితాల్లో మనకు వచ్చే బాధలు కానీ సుఖాలు కానీ ఏవి కూడా మనం సుఖం వస్తే ఏం ఆలోచించు, ఆనందంగా ఉండిపోతాం. కానీ దుఃఖం వస్తే అయ్యో నాకే వచ్చింది దుఃఖం, వెతివాడు బాగున్నాడు, నాకెందుకు ఇంత దుఃఖం, నేనెందుకు ఇంత బాధలు పడాలని తెగ బాధపడిపోతుంటాం. కానీ ఎందుకు ఈ దుఃఖం నీకొచ్చింది, వాళ్ళకెందుకు రాలేదు, నీకే ఎందుకు వచ్చింది ఈ దుఃఖము అంటే పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పాపకర్మాల ఫలితాన్ని అనుసరించి నీకు ఆ దుఃఖం ఇప్పుడు వచ్చింది.
అదే నువ్వు చేసుకున్న పుణ్యం నుంచి వచ్చినటువంటి సుఖం కూడా నీకు ఉంటుంది. కానీ ఆ సుఖాన్ని పక్కకు తోస్తావు. పాపం చేసిన వచ్చిన బాధలను మాత్రం, పాపం నుంచి వచ్చిన పాప ఈ బాధలు ఏదైతే ఉంటాయో ఆ బాధలను మాత్రమే గుర్తు పెట్టుకొని ఇదేనా అని బాధపడుతుంటాడు మనిషి. అది మనం అనుకోకూడదు. ఇప్పుడు ఒక బాధ వచ్చింది, ఒక బంధం రూపేణ, ఏదైనా ఒక రూపేణ మనకు ఒక వ్యక్తి నుంచి మనకు ఒక బాధ ఉంది అంటే కనుక అది పూర్వజన్మానుబంధ రుణానుబంధాల నుంచే మనకు వస్తాయి. అంతేగాని ఇప్పుడు రోడ్లో ఎంతో మంది పోతుంటారు, వస్తుంటారు, కానీ వాళ్ళ నుంచి మనకు ఏదీ జరగదు. కానీ ఒక వ్యక్తి నుంచే మనకు ఎందుకు ఈ బాధ జరుగుతుంది, ఇది ఎందుకు మనకి శోష అంటే పూర్వజన్మలో మనకు వాళ్ళకు చేసినటువంటి ఈ పాపం ఏదైతే ఉందో అది ఈ జన్మలో రుణానుబంధంతో వచ్చి వాళ్ళు తీర్చుకెళ్తారనమాట. కాబట్టి ప్రతి మనిషి యొక్క బాధ కూడా ఏ బాధ, ఆ బాధ అనేది స్వయంకృతాపరాధము అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎదుటి మనిషి మనల్ని అన్నాడు అని బాధపడినా ఈ బాధకు కారణం ఎదుటి వ్యక్తి కాదు, మనమే అని మనం ఒక మనసులో ఒక చిన్న ఆలోచన పెట్టుకుంటే అప్పుడు ఎదుటి వ్యక్తి మీద మనకు దోషము, ద్వేషము ఏదీ ఉండకుండా మనము మళ్ళీ ఈ కర్మ అనే ఈ ఏమంటారు ఈ సర్కిల్లోకి పోకోకుండా ఉంటామన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఈ బాధలు, సుఖాలు అనేవి రెండిటికి కూడా, దుఃఖాలు వీటన్నిటికీ కూడా కారణం మన యొక్క ప్రారబ్ధము అని గుర్తు పెట్టుకొని ఎదుటి వ్యక్తిని ద్వేషించడం మనము సంపూర్ణంగా మానివేయాలి అని మనకు మహాభారతంలో చాలా చెప్తున్నారు. ఇక్కడ విశేషం అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్న సూక్తికి నన్నయ్య గారి రుచిరాత కవితాభివ్యక్తి. మాండవ్యుడు గొప్ప ఆత్మజ్ఞాని. శంకర భగవత్పాదులు సాధన పంచకంలో చెప్పిన ఈ క్రింది శ్లోకానికి అతడు ఉదాహరణ ప్రాయుడు. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేత సమాధీయతాం పూర్ణాత్మాసు సమీక్షతాం జగదిదం తద్భాదితం దృశ్యతాం ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం ప్రారబ్ధస్య పుజ్యతామథ పరబ్రహ్మాత్మనాస్థీయతాం. ఏకాంత ప్రదేశంలో సుఖంగా కూర్చుండుము, పరబ్రహ్మములో చిత్తాన్ని సమాధానము చేయుము. ఈ జగత్తును పూర్ణ బ్రహ్మంగా చూడుము, అది బ్రహ్మలో విలీనమైనట్లు పరిగణించుము. పూర్వకర్మలను క్షయం చేసుకోము, జ్ఞానాన్ని ఆశ్రయించి రాబోయే కర్మలయందు ఆసక్తుడవు కాబోకుము. ప్రారబ్ధ భోగాన్ని అనుభవిస్తూ బ్రహ్మములో నెలకొని ఉండుము అని ఈ శ్లోక భావం. ఇందులో చివర చెప్పిన అంశం మాండవ్యునిలో ముమ్మూర్తులా గోచరిస్తున్నది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? ఏకాంతంగా ఉండే చోట సుఖంగా కూర్చో, సుఖాసనంలో కూర్చో, కానీ నీ మనస్సును, బుద్ధిని సమాధానం ఎలా చేసుకోవాలి? పరబ్రహ్మలో నిలిపి సమాధానం చేసుకో. అలాగే ఈ జగత్తునంతా ఎలా చూడాలి? ఈ జగత్తునంతా పరిపూర్ణ పూర్ణ బ్రహ్మంగా చూడము. అంటే ఈ జగత్తంతా నిండి ఉన్నది ఆ దైవమే ఉంది అని తెలుసుకో. అలాగే చూడు. అంటే ఈ జగత్తు అంటే ఏంటి? ఏదో మనం ఇలా కూర్చున్నాం చుట్టూ గాలి కాబట్టి అని కాదు. ఈ మన చుట్టూ ఉన్నటువంటి అణువణువులో అంటే ఏంటి? చుట్టూ ఉన్న గాలిలో, భూమిలో, చెట్టులో, పొదలో, ఆ తర్వాత పండులో, కాయలో, ఇంకా క్రిమిలో, కీటకంలో, జంతువులో, మనలో, ఎదుటి వ్యక్తిలో, అందరిలో కూడా పరబ్రహ్మాన్నే చూడము అని చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాక ఇంకేం చెప్తున్నాడు శంకరాచార్యుల వారు? బ్రహ్మములో, ఆ పరబ్రహ్మలో నువ్వు లీనమైనట్లు పరిగణించుకో అని చెప్తున్నాడు. ఇంకా ఇలా చేసి పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను నాశనం చేసేసుకో. ఏ కర్మలైతే నువ్వు చేశావో ఆ కర్మలని ఇలా చేసి పోగొట్టేసుకో. ఎప్పుడైతే జ్ఞానాన్ని ఆశ్రయిస్తావో రాబోయే కర్మల యందు నీకు ఆసక్తి లేకుండా ఉంటుంది. అప్పుడు ప్రారబ్ధ భోగాన్ని అనుభవిస్తూ బ్రహ్మములోనే స్థితిగా ఉండు అని ఈ శ్లోకం యొక్క అర్థము. ఇందులో ఎప్పుడైతే ఇప్పుడు ప్రారబ్ధ భోగాన్ని అనుభవిస్తూ బ్రహ్మములో నెలకొని ఉండుము అనే దానికి మనకి మాండవ్యముని మనకు ఉదాహరణతో చేసి చూపించాడు ఆయన. ఈయనకి
ఎవ్వరినీ దోషం పట్టలేదు, ఆ రాజును దోషింపచేయలేదు, అలాగే తనను పట్టుకొని వచ్చినటువంటి ఆ భటులకి దోషం పెట్టలేదు, తనకి ఈ స్థితిని తెప్పించినటువంటి ఆ దొంగలకు కూడా ఈ దోషాన్ని ఆయన ఇవ్వలేదు. ఏమన్నాడు? ఇదంతా నా ప్రారబ్ధమే అని చక్కగా చెప్పేసి ఇంకా ఇనుప శూలానికి గుచ్చపడి కూడా ఆయన అలాగే ఉండి తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. అవునా? అలాంటి బుద్ధి అంటే మనకు భగవద్గీతలో కూడా చెప్తారు, స్థిత ప్రజ్ఞుడు అనేసి. సుఖానికి దుఃఖానికి విరవకుండా రెండిటినీ సమానంగా తీసుకుని అలాగే ఉండేటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటాడు. అలాంటి స్థితప్రజ్ఞత్వకి మనకి ఇక్కడ ఎదురుగా చూపిస్తున్నారు మాండవ్యముని మనకి. ఇది మన అందరికి కూడా ఆచరణలో ఆచరిస్తూ పోతే మనకు కూడా ఇది సాధ్యమవుతుంది. ఏది కూడా అసాధ్యం కాదు. ఇది వాళ్ళందరూ ఆచరించి చూపారు కాబట్టి మనము కూడా చేయగలం. కొద్ది కొద్దిగా మనం చేస్తూ పోతే ఆ స్థితికి మనం ఖచ్చితంగా చేరుకుంటాం. దీనికి ఆ భగవంతుడికి, ఆ గురుదేవుడి పాదాల మీద మనం ఈ సంకల్పం వేసి మనము ఈ ప్రయాణం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ భగవంతుడిది, ఆ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ గురుదేవుడి యొక్క ఆశీర్వాదము, చేయూత మనకి ఎప్పుడు ఉండి మనం ఆ స్థితిని చేరుకుంటాం అందరం. 268 వచనం. అనియం మహామునులతో మాండవ్యుండు పలికిన పలుకులన్నగర రక్షకులు విని వచ్చి రాజున కెరింగించిన రాజును వరిదెంచి శూలప్రోతుండయ్యున్న మాండవ్యునకు నమస్కరించి నా చేసిన యజ్ఞానంబు సహించి నాకుం ప్రసాదింపవలయునని శూలంబు వలన నమ్మునిం బాచుచోనది ఉచ్చరాకున్న దాని మొదలు మెత్తనతుని మించిన దత్కంఠ పార్శ్వంబునందు శూలశేషంబంతర్గతం వయ్యుండే దానం చేసి యాని మాండవ్యుండు నా బరుగుచున్న మహాముని ఘోర తపంబు చేసి ఎల్ల లోకంబులు గమనించి యొక్కనాడు యముని పురంబున కుంజని ధర్మరాజునకిట్లనియే. తాత్పర్యం: ఈ విధంగా ఆ మహామునులతో మాండవ్యుడు పలికిన మాటలను ఆ నగరాన్ని రక్షించే భటులు విని వచ్చి రాజుకు తెలుపుగా ఆ రాజు వెంటనే బయలుదేరి శూలానికి గుచ్చపడి కట్టబడి ఉన్న మాండవ్యుడికి మొక్కి నేను చేసిన తెలివి తక్కువతనానికి క్షమించి నన్ను అనుగ్రహించవలనని శూలమును నుండి ఆ మునిని విడిపించబోగా అది తీయటానికి రాలేదు. అప్పుడు దాని మొదలును నెమ్మదిగా నరికించగా అతని కంఠంలోని పక్క భాగంలో మిగిలిన శూలభాగం శరీరంలోనే ఉండిపోయింది. దాని వలన ఆ ముని ఆణిమాండవ్యుడు అని పిలువబడినాడు. ఆ మహాముని గొప్ప తపస్సు చేసి లోకాలన్నింటినీ దాటి ఒకనాడు యముని నగరానికి పోయి యమధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. ఇక చెప్తున్నారు ఇక్కడ తాత్పర్యం ఏంటి? ఇలా ఎప్పుడైతే ఆ మహామునులతో మాండవ్యుడు ఇలా మాట్లాడుతుంటే ఆ మాటలను అక్కడ ఉన్నటువంటి భటులు వింటారు. విని ఆ రాజుకు చెబితే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసి, స్వామి, నా అజ్ఞానానికి మన్నించండి అయ్యా, నన్ను మన్నించు, నన్ను అనుగ్రహించాలి మీరు అని చెప్పి అప్పటికప్పుడే ఆ శూలం నుంచి ఆయన తీయడానికి వెళ్తే కాక కుదరక శూలాన్ని మొదల నుంచి నరికి వేస్తారు. కానీ ఆయన గొంతులో ఒక పక్క మాత్రం కొంచెం ఆ శూల భాగం శరీరంలో అలాగే ఉండిపోతుంది. దాన్ని తీయలేకపోతారు వాళ్ళు. దాంతో ఆయన ఆ శరీరంలో ఆ శూల భాగాన్ని అలాగే పెట్టుకుని ఆయన ఎంతో ఘోరమైన తపస్సు చేస్తాడు మాండవ్య మహాముని. అప్పటి నుంచి ఆయనని ఆణిమాండవ్యుడు అని పిలిచారట. అలాంటి మహాముని లోకాలన్నీ చూస్తూ ఒకరోజు యమపురికి వెళ్ళి యమధర్మరాజుతో ఈ రకంగా అన్నాడట. 269. దండధర ఇట్టి దారుణ దండమునకునేమి దుష్కృతము చేసితి నుగ్రుండవైతగని దండము దండింపగ బ్రాహ్మణుండదగనే నన్ను. తాత్పర్యం: యమధర్మరాజా, ఇటువంటి భయంకరమైన శిక్షకు నేనేమి తప్పు చేశాను? బ్రాహ్మణుడవైన నన్ను ఇంతగా కోపించి కూడని శిక్షతో శిక్షించటం న్యాయమా? ఇక యమధర్మరాజుతో అడుగుతున్నాడు ఈయన, ఏంటి యమధర్మరాజా ఇంత భయంకరమైన శిక్ష? ఎందుకంటే శరీరంలో ఒక శూలం అనేది ఒక అనవసరమైన భాగం, అది పొడుస్తూ ఉంటే దాన్ని భరిస్తూ ఉండడం ఎంత భయంకరమైన శిక్ష. ఇంత భయంకరమైన శిక్షకు నేనేం తప్పు చేశానయ్యా అని అందులోను బ్రాహ్మణుణ్ణే నేను, ఇంతగా కోపించి ఇలాంటి శిక్షతో నన్ను శిక్షిస్తావా? ఇది నీకు న్యాయమేనా అనంటే అప్పుడు మాండవ్యుడితో ధర్మరాజు ఈ రకంగా అన్నాడట.
271. సొలయకతూనిగలంగొర్రుల బెట్టితి నీవు నీ చిరుత కాలము తత్ఫలమిప్పుడనుభవించితి తొలగుని హింసాపరులకు దుఃఖ ప్రాప్తుల్. తాత్పర్యం: నీవు నీ చిన్నతనంలో తూనీగులను ఎగురనీయకుండా పట్టి ముండ్లకు గృచ్చి ఉంచావు. దాని ఫలాన్నే ఇప్పుడు అనుభవించావు. హింస చేసే వారికి కష్టాలు పొందక తప్పుతుందా? ఇంకా యమధర్మరాజు చెప్తున్నాడు, అయ్యా మాండవ్య మహాముని, నువ్వు చిన్నతనంలో తూనీగలు ఎగురుతుంటే వాటిని ఎగరనీయకుండా గట్టిగా పట్టుకొని ముండ్ల గృచ్చి పెట్టేశావు. అవి ఎగురులేక అలాగే చాలా బాధపడుతూ చనిపోయాయి. దాని ఫలాన్ని ఇప్పుడు నువ్వు అనుభవించావు. అయినా హింస చేసే వాళ్ళకి కష్టాలు పొందకుండా ఉంటాయా? వాళ్ళు కష్టాలు పొందుతారు తప్పకుండా అని చెప్తున్నాడు. 272. అనినవిని మాండవ్యుండలిగి జన్మంబు మొదలుగా 4 సంవత్సరంబులు దాటునంతకు పురుషుండు బాలుండు వాడెద్ది చేసిన పాపంబు బెద్ద పొరయండు వానికి నొరులెగ్గు చేసిన బాతకులగదురిది నా చేసిన మర్యాద నీ విట్టి ధర్మంబు దలంపక బాల్యంబున నల్ప దోషంబు చేసిన నాకు బ్రాహ్మణోచితంబుగాని క్రూరదండంబుగా వించిన వాడవు మర్త్యలోకమ్మున శూద్రయోనింబుట్టుమని శాపం విచ్చుటం చేసి వాడు విదురుండై బుట్టే. తాత్పర్యం: మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమ్మా. ఇది అద్భుతమైన ఘట్టం అన్నమాట. ఇది విదురుడి కింద యమధర్మరాజు విదురుడి కింద ఎందుకు పుట్టాడు అని విదురుడి యొక్క జన్మ రహస్యాన్ని చెప్పే అద్భుతమైనటువంటి పద్యం ఈ ఘట్టం. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఘట్టం యమధర్మరాజుకి మాండవ్య మహర్షికి జరిగిన సంవాదం. ఆ సంవాద రూపంలో ఇప్పుడు ఈ పద్యాన్ని నువ్వు చదువు. దీన్ని చదవడం అయిన తర్వాత 2 నిమిషాలు దీని గురించి నేను చెప్తాను. ఆ పద్యం మళ్ళీ ఒక్కసారి చదివి దాని అర్థాన్ని బాగా చెప్పు. ఈ విదురుడు అని ఒక క్యారెక్టర్ వస్తుంది మనకి వచ్చే మహాభారతంలో. ఆ విదురుడు ఎవరు, ధర్మరాజు ఎవరు, విదురుడికి ధర్మరాజుకి ఉన్న క్యారెక్టర్ లో యమధర్మరాజు యముడు అంశ వీళ్ళలో ఎందుకు వచ్చింది అన్నదానికి మనకి కనెక్షన్ వచ్చే పర్వాల్లో కనెక్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడ మార్క్ చేసుకోండి దయచేసి అందరూ కూడా. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఘట్టం. మళ్ళీ ఒక్కసారి పద్యం అంటే ఇక్కడ మాండవ మహర్షి శపిస్తున్నాడు. అంటే పిల్లలు చిన్న చాపల్యంతో ఏదో పనులు చేస్తారు. తూనీగలను కట్టుకుంటూ దోమలు చంపుతారు, ఈగలని పిల్లల్ని కుక్కల్ని పొడుస్తారు, గిడుతారు. ఇలాంటి చిన్న చాపల్యంతో వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో చేస్తారు. దానికి ఎంత కఠినమైనటువంటి శిక్ష వేస్తావా అని యమధర్మరాజుని శపించి ఆ పిల్లలకి ఇలాంటి దోషం పిల్లతనంలో చిన్నతనంలో చేసే ఇలాంటి దోషాలు ఏ శిక్ష వేయకుండా ఉండాలి అని యముణ్ణి శాసించిన ఘట్టం అద్భుతమైన ఘట్టం. మరొక్కసారి పద్యాన్ని మరొకసారి చదివి మన అందరూ భాగవతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని నేను భావిస్తున్నాను. మరొకసారి పద్యం చదువు. సారీ, మధ్యలో నేను అనుకోకుండా వచ్చాను ఈ ఘట్టానికి. నాకు కావాల్సిన ఘట్టం వచ్చింది. ఓకే సార్. అన్నవిని మాండవ్యుండలిగి జన్మంబు మొదలుగా 14 సంవత్సరంబులు దాటునంతకు పురుషుండు బాలుండు వాడెద్ది చేసిన పాపంబు బెద్ద పొరయండు వానికి నొరులెగ్గు చేసిన బాతకులగుదురిది నా చేసిన మర్యాద నీ విట్టి ధర్మంబు దలంపక బాల్యంబున నల్పదోషంబు చేసిన నాకు బ్రాహ్మణోచితంబుగాని క్రూరదండంబుగా వించిన వాడవు మత్యలోకంబున శూద్రయోనింబుట్టుమని శాపం విచ్చుటం చేసి వాడు విదురుండై బుట్టే. తాత్పర్యం: అనగా విని మాండవ్యుడు కోపించి పుట్టినది మొదలుగా 14 ఏండ్లు దాటేంత వరకు పురుషుడు బాలుడనబడతాడు. అతడు ఏది చేసినా పాపాన్ని పెద్దగా పొందడు. అతడికి ఇతరులు కీడు చేస్తే పాపులవుతారు. ఇది నేను చేసిన కట్టడి. నీ విట్టి ధర్మాన్ని భావించక బాల్యంలో స్వల్పమైన దోషాన్ని చేసిన నాకు బ్రాహ్మణులకు యోగ్యం కాని కఠినమైన శిక్షనిచ్చావు. కాబట్టి నీవు మానవలోకంలో శూద్రవనితకు పుట్టుమని శాపం ఇవ్వటం చేత అతడు విదురుడై పుట్టాడు. ఇక ఎప్పుడైతే ఈయన చెప్తాడు, చిన్నప్పుడు ఉన్నప్పుడు నువ్వు ఇలాగా తూనీగల్ని కట్టేసి వాటిని తీసి ముళ్ళ పళ్ళకు గుచ్చేసావు, అందుకే నీకు ఈ శిక్ష అని అంటాడు. అంటే అప్పుడు మాండవ్యుడు కోపిస్తాడు. పుట్టింది మొదలుగా 14 ఏండ్లు దాటేంత వరకు బాలుడు పురుషుడు కాబట్టి వాడు ఏ పాపం చేసినా పెద్దగా పొందడు.
ఎందుకంటే వాడికి ఇంకా ఇతరులు పాపం కీడు చేస్తే చెడ చేస్తే వాళ్ళు పాపులు అవుతారు. ఇది నేను చేసిన కట్టడి అని ఆయన అప్పుడు ఇది నేను పెట్టిన నిబంధన అని చెప్తాడు. ఎందుకంటే చిన్నతనంలో తెలియనితనం, బుద్ధి వికసించదు, ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలియదు. ఆ సమయంలో పిల్లవాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అందుకని ఇలాంటి సమయంలో పిల్లవాళ్ళు ఏది చేసినా కూడా అది వాళ్ళకి పెద్దగా శిక్ష ఉండకూడదు అని చెప్తాడు. ఇంతటి చిన్న దోషానికి నువ్వు నాకు బ్రాహ్మణులకు యోగ్యం కానటువంటి కఠినమైన శిక్ష, బ్రాహ్మణులే కాదు వేరే మనుషులకు కూడా యోగ్యం కాదా కఠినమైన శిక్ష, అలాంటి శిక్షను నాకు ఇచ్చావు నువ్వు, కాబట్టి నువ్వు మానవ లోకంలో వెళ్ళి శూద్ర వనితకు పుట్టు అని చెప్పి శాపమిస్తాడు ఆయన. దాంతో యమధర్మరాజు విదురుడై పుడతాడు. 273 అని మాండవ్యాఖ్యానము జనమే జయునకు నుదార చరితునకు ప్రియంబున చెప్పెను. వైశంపాయనుడవిత పుణ్యవచనుడని కడు భక్తిన్. తాత్పర్యం: ఈ విధంగా మాండవ్యుని కథను సత్యములు పుణ్యప్రదములు అయిన మాటలు కల వైశంపాయనుడు ఉత్తమ ప్రవర్తన గల జనమేజయుడికి మిక్కిలి భక్తితో ప్రీతిగా చెప్పాడు. ఇలాంటి మాండవ్యుని కథను సత్యము పుణ్యప్రదము అయినటువంటి మాటలు కలిగినటువంటి ఈ వైశంపాయనుడు ఉత్తమ ప్రవర్తన కలిగినటువంటి జనమేజయుడికి ఎంతో ప్రీతిగా భక్తితో చెప్పాడు అని ఇక్కడ చెప్తున్నారు. 274 ఆశ్వాసాంతము. సత్యాశ్రయ కులశేఖర నిత్యోదయ రాజరాజ నృప సుఖ విజన సుస్తుత్య మహాగుణ విమలాదిత్యాగ్రతనూజ విమల ధీర మణీయా. తాత్పర్యం: సత్యాశ్రయుడి వంశంలో మిన్నయైన వాడా, ఎల్లప్పుడూ అభ్యుదయం కలవాడా, రాజరాజ నరేంద్ర, ఉత్తమ కవుల చేత కీర్తింపదగిన గొప్ప గుణాలు కలవాడా, విమలాదిత్యుడి పెద్ద కుమారుడా, నిర్మలమైన బుద్ధి చేత అందమైన వాడా. మనము ఎప్పుడు కూడా ఈయన ఆశ్వాసం మొదట్లోను ఆశ్వాసం అంతంలోను నన్నయ్య గారు కృతిభర్త కృతిశ్రోత అయినటువంటి రాజరాజ నరేంద్రుణ్ణి స్తుతిస్తాడు. ఇక్కడ కూడా అలాగే ఈ ఆశ్వాసం అంతంలోకి సత్యవంశంలో పుట్టినటువంటి వాడివయ్యా, ఎప్పుడూ అభ్యుదయాన్ని కాక్షించే వాడివి నువ్వు, అలాంటి రాజరాజ నరేంద్ర, ఉత్తమ కవుల చేత కీర్తింపదగినటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి వాడివయ్యా, విమలాదిత్యుడి యొక్క పెద్ద కొడుకువు నువ్వు, నిర్మలమైన బుద్ధి చేత అందముగా ఉన్నటువంటి వాడివి అని ఇన్ని స్తుతించాడు. 275 త్రిభువనాంకుశ దీప్తి నిధి సమస్త భువనాశ్రయ ధర్మ దురంధర శుభయశ పరిశోభిత పూర్వదిక్రమ విలాస కృపారస బంధురా. తాత్పర్యం: 3 లోకాలను నియమించగల తేజస్సుకు నిధి వంటి వాడా, లోకాలన్నింటినీ ఆశ్రయించిన ధర్మాన్ని భరించేవాడా, మంగళకరమైన కీర్తితో ప్రకాశించిన ఇంద్రుడి యొక్క విలాసం కలవాడా, దయారసంతో ఒప్పినవాడా. ఇంకా ఇక్కడ కూడా స్తుతిస్తున్నాడు రాజరాజ నరేంద్రుణ్ణి. ఎందుకంటే రాజరాజ నరేంద్రుడు ఆనతిచ్చిన తర్వాతనే నన్నయ్య ఇంతటి మహత్కార్యానికి పూనుకొన్నాడు. అందువల్లనే మనం ఈ రోజు చక్కగా తెలుగులో ఈ మహాభారతాన్ని చదువుకుంటూ వింటూ ఆనందాన్ని పొందుతున్నాం. అందుకనే చెప్తున్నాడు, 3 లోకాలను నియమించగల తేజస్సుకు నిధి వంటి వాడివయ్యా నువ్వు, లోకాల ఆశ్రయించినటువంటి ధర్మాన్ని భరించే వాడివయ్యా నువ్వు, మంగళకరమైన కీర్తితో ప్రకాశించేటువంటి ఇంద్రుడి వైభవం కలిగినటువంటి వాడివయ్యా నువ్వు, దయారసంతో నిండినటువంటి వాడివయ్యా నువ్వు అని రాజరాజ నరేంద్రుణ్ణి ఈయన స్తుతించాడు. ఇక్కడ విశేషం, ధృత విలంబిత వృత్తం జగతీ ఛందంలో పుట్టింది. ప్రతి పాదంలోనూ వరుసగా నభబర అనే 4 గణాలు ఉంటాయి. మొత్తం 12 అక్షరాలుండే పాదంలో 7వ అక్షరం యతిస్థానం, రాస నియమం ఉన్నది. నన్నయ్య రచనలో ధృత విలంబితం ఒక్కటే ఉన్నది, అదే ఇది. గద్యము 276. ఇది సకల సుఖ విజన వినుత నన్నయ భట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునం దాది పర్వంబునం గౌరవ వంశ కీర్తనంబును గంగాశంతను సమాగమంబును వసుత్పత్తియు సర్వగమనంబును దదంశ సంఘాతంబున గాంగేయు జన్మంబును దద్రాజ్య నివర్తనంబును బ్రహ్మచర్య వ్రత ప్రతిజ్ఞా పరిపాలనంబును సత్యవతీ వివాహంబును చిత్రాంగద విచిత్ర వీర్యుల జన్మంబును జిత్రాంగద మరణానంతరంబున భీష్మిండు విచిత్ర వీర్యు రాజంబున నిలుపుటయు విచిత్ర వీర్యుని వివాహంబును వాని పరోక్షంబున కృష్ణ ద్వైపాయను వలన ధృతరాష్ట్ర పాండురాజుల జన్మంబును మాండవ్యు శాపంబున విదురు జన్మంబును నన్నది
చతుర్థాశ్వాసము. తాత్పర్యం: ఇది సమస్త సత్కవుల సమూహం కీర్తించే నన్నయ్య భట్టు రచించిన శ్రీ మహాభారతంలోని ప్రధానములైన 18 పర్వాలలో మొదటిదైన ఆది పర్వంలో కౌరవ వంశాన్ని వర్ణించటం, గంగాశంతనుల కలయిక, వసువు యొక్క పుట్టుక, అతడు రాజ్యాన్ని పరిత్యజించటం, బ్రహ్మచర్య వ్రతాన్ని గ్రహించిన ప్రతిజ్ఞను పాటించడం, చిత్రాంగదుడు చనిపోయిన తర్వాత భీష్ముడు విచిత్రవీర్యుడిని రాజ్యపాలకుడుగా నిలపటం, విచిత్రవీర్యుడి వివాహం, అతని తర్వాత వ్యాసుడి వలన ధృతరాష్ట్ర పాండురాజుల పుట్టుక, మాండవ్యుడి శాపం, విదురుడి పుట్టుక అనే కథార్థాలు కలది 4వ ఆశ్వాసం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆశ్వాసం అంతంలో, ఈ ఆశ్వాసంలో ఇంతవరకు ఏమేమి చేశారు, ఏమేమి రాశారు అనేది ఒకసారి రివిజన్ చేస్తున్నారు. ఇక్కడ సమస్త కవుల సమూహంతో కీర్తింపబడేటువంటి నన్నయ్య భట్టు రచించినటువంటి శ్రీ మహదాంధ్ర మహాభారతంలో ప్రధానమైనటువంటి 18 పర్వాలలో ఆది పర్వంలో ఈయన ఇక్కడ కౌరవ వంశాన్ని వర్ణించటం జరుగుతుంది. ఆ తర్వాత గంగా శంతనుల యొక్క కలయిక, వాళ్ళ యొక్క సమాగమము మనం తెలుసుకుంటాము. అలాగే వసువుల యొక్క పుట్టుక, వసువులు ఎలాగా శాపవశాత్తు ఇలా భూమి మీద జన్మిస్తారు, వాళ్ళకి ఆ తర్వాత ఈ ఒకే ఒక్క వసువు మాత్రం మిగులుతాడు. ఆ వసువే ఆయన పుట్టుక, అతడు రాజ్యాన్ని ఎలా పరిత్యజించాడు, ఆ తర్వాత బ్రహ్మచర్య వ్రతాన్ని ఎలా తీసుకున్నాడు, ఆ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించినటువంటి ప్రతిజ్ఞను ఎలా పాటించాడు, ఇవన్నీ భీష్ముడి గురించి మనకు తెలుసుకుంటాం. అలాగే ఈ చిత్రాంగదుడు ఇక తన తండ్రి అయినటువంటి శంతనుడి భార్య అయినటువంటి సత్యవతికి చిత్రాంగదుడు విచిత్రవీర్యులు ఇద్దరు పుడితే, చిత్రాంగదుడు చనిపోయాక భీష్ముడు విచిత్రవీర్యుడిని రాజ్యపాలకుడిగా నిలుపుతాడు. విచిత్రవీర్యుడికి కాశీరాజు కుమార్తెలతో వివాహం చేస్తాడు. విచిత్రవీర్యుడు చనిపోయాక వ్యాసుడి నుంచి ధృతరాష్ట్ర పాండురాజుల పుట్టుక గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత మాండవ్యుడి శాపం నుంచి విదురుడి పుట్టుక ఎలా జరిగింది అనే దానికి ఇవంతా అనే కథలు ఇవంతా. ఇది 4వ ఆశ్వాసం ఇంతటితో సమాప్తం. ఆది పర్వంలో చతుర్థాశ్వాసం సమాప్తి. ఈ రోజుటికి స్వస్తి. నారాయణీయం తీసుకోండి. జై గురుదేవ్. తొందరగా తీసుకోవాలి. ఎవరు చదువుతున్నారు ఈరోజు? నేను చదవనండి. 7/8/55వ దశకం. 7/8 అవిలోక్య భవంతమతాకులితే తటగామిని బాలక ధేనుగణే ప్రజగేహతలేప్యని నిమిత్తశతం సముదీక్ష్య గతాయమునాం పశుపాహ. బాగా చదివారు వెంకటలక్ష్మి గారు. స్వామి, యమునా నదీ తీరమునందున్న గోవులకును గోపబాలురుకును నీవు కనబడకపోవటచే వారు మిక్కిలి కలత చెందుచుండ్రి. వ్రజభూమి యందును పెక్కు అపశకునములు కనిపెట్టెను. వెంటనే నందుడు మొదలగు గోపాలురు అందరును పరుగు పరుగునా నదీ తీరమునకు చేరిరి. ఇక్కడ ఏం చెప్తున్నారు నారాయణభట్ట తీరువారు? స్వామి, ఆ యమునా నది తీరంలో ఉన్నటువంటి ఆ ఆవులు గోపాలకులకి నువ్వు కనిపించకపోయావు ఈ కాళీయుడు చేసే గొడవలలో. అయితే వాళ్ళు చాలా కలతపడ్డారయ్యా. ఇక అక్కడ వ్రజభూమిలో కూడా ఎన్నో అపశకునాలు కనిపించేటప్పటికీ నందుడు అక్కడ ఉన్నటువంటి గోపాలురంతా కూడా ఏమో అయ్యింది, మళ్ళీ ఎందుకో వాళ్ళకి అపశకునం వచ్చి కృష్ణయ్యకేదో అయ్యింది అని వెతుక్కుంటూ వస్తారు. ఎంత కష్టపడతారంటే కృష్ణుని వెతకటానికి ఎలా వెతుకుతారు తెలుసా? ఆయన పాదాల చిహ్నాలు ఉంటాయి కదా, ఆ గుర్తులను పట్టుకొని కృష్ణుడు ఎక్కడున్నాడో అని ఎతుక్కుంటూ వస్తారు నది దగ్గరికి వాళ్ళు. 8 అఖిలేషు విభో భవదీయ దశామవలోక్య జిహాసుషు జీవభరం పనిబంధన మాసు విముచ్య జవా ఉదగమ్యత హాస జుషా భవతా. బాగా చదివారు వెంకటలక్ష్మి గారు. ప్రభు, అప్పుడు నీవు సంకట స్థితిలోనున్నట్లు భావించి అచటనున్న వారందరూ తమ ప్రాణములను త్యజించుటకు సిద్ధపడిరి. ఆ విషయమును గ్రహించిన నీవు వెంటనే సర్పబంధమును తొలగించుకుని ఆ కాళీయుని పడగలపై చేరి చిరునవ్వును చిందించుచు అలరారితివి. స్వామి, అప్పుడు చెప్తున్నాడు నానబట్ట తిరువారు, అయ్యా నువ్వు సంకట స్థితిలో ఎంతో ఆపదలో ఉన్నావని భావించేశారు.
అక్కడికి వచ్చారు. నందుడు, యశోద, రోహిణి, బలరాముడు అందరూ వచ్చేసారు. అందరూ వచ్చి, కృష్ణ, కన్నయ్య, ఏంటయ్యా నువ్వు ఇక్కడున్నావా తండ్రి, ఎక్కడ మాకు కనిపించట్లేదంటే అక్కడ చూస్తే ఆ సర్పం ఈ కాళీయుడి బంధంలో చిక్కుకొని ఉంటాడనమాట. చిక్కుకొని ఉంటుంటే అసలు వాళ్ళకి ఎంత బాధేస్తుందంటే, కృష్ణ ఇలాగా చిక్కుకున్నావా, నువ్వు ఇంతగా చిక్కున్నావా, నువ్వు లేనిదే మేము కూడా లేము. కృష్ణుడు ఎలా నాటకం ఆడతాడంటే స్పృహ తప్పినట్లు అక్కడ నాటకం ఆడతాడు. ఆయన చూస్తాడు వీళ్ళందరి హావభావాలు ఎలా. ఆయన ఎప్పుడైతే ఆయనలో చలనము కనిపించదో వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణాలు పైపైనే పోతాయి. అందరూ ఒక్కసారిగా, కృష్ణ నువ్వు లేదే మేమెవరం లేదు తండ్రి, నువ్వుంటేనే మాకు జీవితం. ఒక్క నందుడు యశోదే కాదు, ఆ గోకులంలో ఉన్నటువంటి గోపికలు, గోపాలకులు, పెద్ద చిన్న, ఆవులు, దూడలు, వయసుకు భేదము లేకుండా అందరూ మడుగులకు దుంకడానికి రెడీ అయిపోయారు. ఇంకా కాలు ఇలా దుంకేస్తున్నారు. అప్పుడు కృష్ణుడు వీళ్ళ మనసులో ఉన్నది ఆయనే కదండి. ఆయన వెంటనే కాళీయుడు బంధల నుంచి బయటికి వచ్చి కాళీయుడు పడగల మీదకి ఎక్కి నాట్యం ఆడతాడనమాట. ఆయన అంతటి అది ఆ దృశ్యం అసలు మనం వర్ణించలేము, దాన్ని చెప్పలేమండి. అసలు ఎంత బాగా ఆ గోపికల ప్రేమ చూడండి, ఆ నందుడు యశోద ప్రేమ చూడండి, ఆ రోహిణి ప్రేమ చూడండి. ఇంకా వాళ్ళకి ఇంకేమీ కనిపించట్లేదు. ఎలాగో ఒకలాగా కృష్ణుని కాపాడుకోలేకపోతే నీతో పాటు మేము వచ్చేస్తాం, అంతే, నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాం, నువ్వు ఉంటే చాలు మాకు. ఎంత ప్రేమ అండి, ఎంతటి ప్రేమ, అన్కండిషనల్ ప్రేమ. ఇలాంటి ప్రేమకే ఆ కృష్ణయ్య ఎప్పటికీ వాళ్ళకి దాసానుదాసుడైపోయాడు. ఇలాంటి ప్రేమ మనం చూపించినా కూడా మనకు కూడా దాసానుదాసుడైపోతాడు ఆ కృష్ణయ్య అంతటి మంచివాడండి. ఓకే, ఈ రోజుటికి స్వస్తి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.